అయోధ్య రామమందిరంలోని ఉపదేవాలయాల్లో వినియోగించేందుకు వెండి పూజా సామాగ్రిని బెంగళూరు నుంచి పంపుతున్నారు. బెంగళూరులో సెటిల్ అయిన చిత్తూరుకు చెందిన తెలుగు వ్యక్తి రాజేంద్ర నాయుడు తన స్నేహితులతో కలిసి 8 ఉపదేవాలయాలకు అవసరమైన పూజా వస్తువులను ప్రత్యేకంగా తయారు చేయించారు. వేలాది మంది ప్రజల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్యకు పూజా వస్తువులను తరలిస్తున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభించే సమయంలో కోట్లాది రూపాయల విలువైన గంటలు, పూజా వస్తువులను ప్రత్యేకంగా తయారు చేసి పంపిన రాజేంద్ర నాయుడుతో మా ప్రతినిధి రుత్విక్ ఫేస్ టు ఫేస్. అయోధ్య రామ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన పూజా వస్తువులన్నీ కూడా బెంగళూరుకు చెందిన రాజేంద్ర నాయుడు ఇప్పటికే కూడా పంపుతున్నారు. ఆలయం రామాలయంలో మెయిన్ ఆలయంలో పాటు ఉప ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన వస్తువులన్నింటినీ కూడా తయారు చేసి మరోమారు పంపుతున్నారు. మనతో పాటు రాజేంద్ర నాయుడు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి పూజా వస్తువులను ఇప్పుడు పంపుతున్నారు? ఇప్పటికే కూడా రామ మందిరంలో మెయిన్ టెంపుల్ లో ఉపయోగించే పూజా వస్తువులు కానీ గంటలు కానీ వీటినన్నిటి కూడా పంపుతున్నారు. ప్రత్యేకంగా గంటలు తయారు చేసి పంపుతున్నారు కదా, అయితే ఇప్పుడు ఎలాంటి వస్తువులను పంపుతున్నారు? ఇప్పుడు దీప నైవేద్యానికి కావాల్సినటువంటి చామరాలు, అభిషేకానికి సంబంధించిన వస్తువులు, తరువాత కలశం, హారతి తట్లు, పూజ తట్లు పెద్దవి అన్ని కలిపి వాళ్ళు ఏం కావాలని చెప్పారో అదే చేసి పంపిస్తున్నాం. సెట్ ఎంత ఎంత వెయిట్ ఉంటుంది సార్? 7 నుంచి 8 కేజీలు ఉండొచ్చు, నాకు కరెక్ట్ గా తెలియదు, ఇంకా చూడలేదు. అప్రాక్సిమేట్ గా అంటే ఇది నేను ఒకటే పంపించడం లేదు, 8 మంది కలిసి పంపిస్తున్నాం. దానిలో నాది ఒక పార్ట్ అంతే. వీళ్ళు ఉన్నారు, కృష్ణ కుమార్ గారు అని, తర్వాత ఆదికేశులు అని, తర్వాత అన్న పేరు పూర్తి పేరు ప్రసాద్ గారని, తర్వాత ఈ చౌల్టీ ఓనరు రవీంద్రనాథ్ గారని, అనిమేష్ గారని. రామ మందిరం ప్రారంభమయ్యే సమయంలోనే మీరు ప్రత్యేకంగా గంటలు కానీ పూజా సామాన్లు పంపారు కదా, ఆ టైంలో ఎలాంటి వస్తువులు పంపారు? అప్పుడు కూడా వాళ్ళు ఏమి చెప్పినారో అదే చేసి పంపించినాం. అప్పుడు కూడా ఇలాంటివే, కాకపోతే కొంచెం పెద్ద పరిమాణం ఎక్కువ ఉండింది, ఇది కొంచెం తక్కువ. అప్పుడు ఆ దేవస్థానానికి సుమారు 70-80 కేజీలు ఉండింది. ఇప్పుడు ఇది ఒక టెంపుల్ వాళ్ళు 7 కేజీలు మాత్రం చెప్పినారు. ఇంకా మిగిలింది నెక్స్ట్ ఫేజ్ లో పంపించమని చెప్పినారు. అది సుమారు 300 నుంచి 400 కేజీలు కావచ్చు. అది కూడా స్నేహితులంతా కలిసి చేయాలని మేము సంకల్పం తీసుకున్నాము. అది ఒక 3-4 నెలలు 6 నెలలు కావచ్చు. అంటే రామ మందిరంలో వినియోగించే గంటలు పూర్తిగా కూడా మీరే పంపారు కదా, ప్రత్యేకంగా తయారు చేయాలి. అవి ఎక్కడ తయారు చేశారు? శాంపుల్ తయారు చేసింది తిరునెల్వేలి, కానీ పోయి రావడం కష్టం అవుతుంది, మనం మానిటర్ చేయడం కష్టం అవుతుందని నామకల్లో మేమే మెటీరియల్ కొని వాటిని అలా ఇన్వెస్ట్ చేసి దాని నుంచి చేసేటట్టుగా వ్యవస్థ చేసి చెప్తాం పోయినాం. అక్కడ అంటే అయోధ్యకు పోయింది లెస్ దెన్ 1 టన్ను, కానీ ఇక్కడ మన భూవరహస్వామి దేవస్థానానికి 1 టన్ను పంపించినాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేవస్థానాల్లో ఏదో రెడీగా వాళ్ళకి అంతా చేసి పంపించినాము. ఈ మధ్యలో కళ్యాణదుర్గంలో ఒక శ్రీరామ మందిరం రెన్యువేట్ అయ్యింది, దానికి కావాలంటే 1 గంట చేసి పంపించినాము. మీకు ఈ అవకాశం రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా అమ్మ నాన్న పేరుతో ఏమన్నా చేయాలనుకోండి, ఫస్ట్ టైం చేస్తే, ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి చేయాలనుకున్నాం కాబట్టి మళ్ళీ 2వ సారి వచ్చింది అవకాశం. ఇప్పుడు అందరినీ కలుపుకొని చేయాలనుకుంటాం, ఇప్పుడు 3వ సారి కూడా అవకాశం వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ మాకు అవకాశం ఇచ్చిండారు. ఇప్పుడు చేసేది ఎట్లా అనేది మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అది 300 నుంచి 400 కేజీలు సిల్వరు, 1 కేజీ అంత బంగారు కావచ్చు, అంత మెటీరియల్ చేసి పంపాలని డిసైడ్ చేసుకున్నాం. ఇప్పటికే కూడా రామ మందిరంలో మెయిన్ టెంపుల్ లో వినియోగించే పూజా సామాన్లతో పాటు అట్లాగే గంటలను కూడా ప్రత్యేకంగా తయారు చేసి పంపు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉప దేవాలయాల్లో వినియోగించే పూజా సామాన్లన్నీ కూడా ప్రత్యేకంగా తయారు చేసి పంపుతున్నారు. మొత్తం 8 ఉపాయాలయాలకు సంబంధించి కూడా మొత్తం 8 సెట్లను పంపుతున్నారు. ఒక్కొక్క సెట్ కూడా 6 నుంచి 7 కేజీల వెండితో కూడా పూర్తిగా కూడా ఈ వస్తువులను తయారు చేసి ప్రత్యేకంగా తయారు చేసి కూడా ఇక్కడ బెంగళూరులో పూజలు నిర్వహించి శ్రీరామ కళ్యాణం నిర్వహించి కూడా భక్తులందరి మధ్య ఇవి పూజా కార్యక్రమాలు నిర్వహించి వీటన్నిటిని కూడా అయోధ్య రామ మందిరానికి పంపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని కూడా రామమందిరం ట్రస్ట్ అడిగిన మేరకు మరిన్ని వస్తువులు కూడా పూజా వస్తువులు కూడా తయారు చేసి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా రాజేంద్ర నాయుడు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తో కలిసి రుత్విక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.